హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటన్ విత్ టమాటో కర్రీ అండి. చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా, చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే నా స్టైల్లో ఒక్కసారి అయితే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి. ఇందులోకి వచ్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకోండి. అలాగే 2-3 మిర్చీలు అయితే తీసుకోండి. ఇలాగైతే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. మరీ గోల్డెన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఈలోపు అయితే టమాటాలు అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. టమాటాలు వచ్చేసి ఒక 3-4 తీసుకోండి. పెద్ద సైజులోనే తీసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా అయితే కోసుకోండి ఫ్రెండ్స్. నీట్గా వాష్ చేసుకొని ఇలా అయితే కోసుకోండి. కోసేసుకున్న తర్వాత ఇంకా ఇలాగైతే ఇప్పుడైతే వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మధ్యలో కలుపుకుంటూ అయితే కొద్దిగా అయితే ఫ్రై చేయండి. కొద్దిగా మగ్గాలన్నమాట. ఇంకా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనమైతే మటన్ అయితే నీట్గా కోసుకొని ఫ్రెష్గా కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మటన్ అయితే వేసుకుందామండి. ఇప్పుడైతే టమాటాలు అయితే మగ్గిపోయింది కదా, ఇప్పుడైతే మటన్ వేసుకుందామండి. ఇంకా మటన్ వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఇలాగ ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మొత్తం కలిసిపోయింది కదండి. ఇంకా ఒక 5 మినిట్స్ ఆగైతే ఇప్పుడైతే ఇందులోకి వచ్చేసి మనమైతే పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ అయితే మీకు టేస్ట్కి సరిపోయినంత ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి నాకైతే. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి అయితే నీట్గా కలిపేసుకోండి. ఇందులోకే వాటర్ అనేవి చాలా వస్తాయండి. అవి వాటర్లోనే చక్కగా మగ్గిచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా వాటర్ వస్తాయండి. ఇంకా ఇలా వచ్చిన తర్వాత మొత్తం చక్కగా కుక్ అయ్యేలాగైతే చూసుకోండి. ఇంకా ఒక 10 మినిట్స్ ఆగి చూద్దామండి. ఇప్పుడైతే కొద్దిగా అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వాటర్ అయితే మొత్తం ఆవిరైపోయినాయి కదండి. ఇప్పుడైతే మనం 2 టేబుల్ స్పూన్ల దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోండి. ఇంకా ఫ్రై అయిపోయింది కదండి. ఒక 5 మినిట్స్కి ఇలాగైతే మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇప్పుడైతే మనం ఇందులోకి వచ్చేసి మసాలా అయితే యాడ్ చేసుకుందామండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అంట. చాలా బాగుంటుందండి. ఇదైతే నేనైతే ఈ మసాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే కొద్దిగా ధనియాలు, లవంగా, చెక్క ఫ్రై అయితే చేసుకోండి. అందులోకి వచ్చేసి కొద్దిగా కొబ్బరి అయితే, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా పర్లేదండి. ఇలా వేసుకోండి. కొద్దిగా గసగసాలు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇలాగ పేస్ట్ లాగా అయితే చేసుకోండి. మెయిన్ ఇదైతే వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఇదైతే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే మనం అయితే కారం అయితే యాడ్ చేసుకుందామండి. కారం అయితే ఎక్కువే యాడ్ చేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నీసు వాసన అనేది ఉండదండి. నీసు కూరల్లోకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. నేనైతే 3 టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కారం పచ్చి వాసన పోయేదాకా అయితే చక్కగా ఒకసారి అయితే కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే కారం అనేది పచ్చి వాసన మొత్తం పోయి బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. ఇప్పుడైతే ఇందులోకి అయితే మనం ఇప్పుడు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు కదండి. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి.
ఓకేనా. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇప్పుడైతే ఇంకొకసారి అయితే కలిపేసుకొని ఇంకో 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే రెసిపీ అనేది అయిపోయిద్ది అనమాట. ఇప్పుడు చూద్దామండి. దగ్గరికి వచ్చేసింది కదా కర్రీ మొత్తం. ఇలా గ్రేవీ అనేది థిక్గా అవ్వాలన్నమాట. అప్పుడు దాకా అయితే కర్రీ మంచిగా ఉడకాలన్నమాట. ఇప్పుడైతే ముక్క కూడా స్మూత్గా భలే టేస్టీగా తయారైద్దండి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే మనమైతే కొత్తిమీర అయితే చల్లేసుకుందామండి. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనండి. ఇంకా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే రోటీలోకి అయితే సూపర్గా ఉంటుంది. రైస్లోకి కూడా భలే ఎమ్మిగా ఉంటుందండి. నాన్, బటర్ నాన్ దేనిలోకైనా సరే సూపర్గా ఉంటుంది. ఇలా అయితే నా స్టైల్లో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ దాకా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.